గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 3rd క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 4th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14 అన్నాడు. ఇక్కడ 2/11ని రెసిప్రోకల్ ఆఫ్ -5/14 తోటి మల్టిప్లై చేయమన్నాడు. ఓకేనా? సో రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఎంత అవుతుంది? రెసిప్రోకల్ అంటే ఏమని చెప్పాను, న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్గా రాస్తామన్నమాట. ఓకేనా? సో ఒకసారి చూడండి, ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఈజ్, సో డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, 14 బై ఇది 5, 14/5 మైనస్ అలానే రాయాలి, -14/5. ఓకే, ఇప్పుడు 2/11ని ఈ -14/5 తోటి మల్టిప్లై చేయాలి, అంతే కదా. ద ప్రోడక్ట్ ఆఫ్ 2/11 అండ్ -14/5 ఈజ్ 2/11 ఇంటూ -14/5 దట్ ఈక్వల్ 2 ఇంటూ -14. 2 ఇంటూ -14 అంటే 14 2s ఎంత, 28, -28 బై 11 ఇంటూ 5 ఈజ్ 55. ఓకే, సో దీని ప్రోడక్ట్ వచ్చేసి ఎంత, -28/55 అనమాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, విచ్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్ 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. సో ఇక్కడ దీన్ని కంప్యూటింగ్ అంటే దీన్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ మనం ఏమేం ప్రాపర్టీస్ అనేవి ఇందులో యూజ్ చేయొచ్చు అని అన్నాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం 4 ప్రాపర్టీస్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది, ఇంకొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఒకటి, ఫోర్త్ వన్ వచ్చేసి క్లోజర్ విత్ అడిషన్ అనమాట. ఓకే, సో అవి ఇక్కడ రాద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, సెకండ్ వన్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి క్లోజర్ విత్ అడిషన్. ఓకే, మొత్తం 4 ప్రాపర్టీస్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, వెరిఫై ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ప్రాపర్టీ యూజ్డ్ అన్నాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2 ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని మనల్ని వెరిఫై చేయమన్నాడు. LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటనేది మనం రాయాలన్నమాట. సో ఫస్ట్ LHS పార్ట్ తీసుకుందాం. సో LHS పార్ట్ ఏంటి, 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2 కదా. సో దట్ ఈక్వల్ 5/4 అలానే రాద్దాము. ఇక్కడ చూడండి, ప్లస్ ఉంది మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో -1/2, ఇక్కడ కూడా ప్లస్ ఉంది మైనస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3/2. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మధ్యలో సబ్ట్రాక్ట్ నెగిటివ్ సైన్ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి రెండింటిని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ ఈ ఫ్రాక్షన్లోనేమో 4 ఉంది, ఇక్కడ వచ్చేసి 2 ఉంది, కాబట్టి రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ దీన్ని సబ్ట్రాక్ట్ చేయలేము. సో వీ నీడ్ టు టేక్ LCM అనమాట. సో LCM ఆఫ్ 2,4 అనేది ఫస్ట్ కనుక్కుందాం. 2,4 ఎంత అవుతుంది LCM అంటే 2 1s 2 2s 4, నెక్స్ట్ 1 2 1s అంటే 4 అనేది LCM అవుతుంది. సో LCM 4 కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది, 5/4 ఉంది కదా. 5/4 అంటే ఇక్కడ 4 ఉంది, డినామినేటరే చూసుకోవాలి కదా మనం. ఈ 4ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది,
4ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 1తో కదా. సో ఆ 1ని ఈ ఓల్డ్ ఫ్రాక్షన్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా, అంటే 5/4 ఇంటూ 1/1 అనమాట. ఓకేనా, మైనస్ 1/2 ఉంది ఇక్కడ. డినామినేటర్ చూసుకోవాలి. 1/2 అంటే 2 ఉంది ఇక్కడ. సో 2 ఉంది, మనకు వచ్చింది ఎల్సిఎం 4 కదా. అంటే 2ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, 2తో చేస్తే వస్తుంది. కాబట్టి ఈ 1/2ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకే, సో 2/2 మైనస్ 3/2. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 5 into 1 5/4 into 1 4 5/4 minus 1 into 2 2/2 into 2 అంటే 4 minus 3/2. సో నెక్స్ట్ స్టెప్ 5/4 minus 2/4. ఇప్పుడు డినామినేటర్లో 4 ఉంది కదా. సో డైరెక్ట్ ఇక్కడ 4 రాద్దాము. ఈ రెండింటిని యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం, మైనస్ చేద్దాం. 5 - 2 minus 3/2. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 5 - 2 అంటే ఎంత అవుతుంది, 3/4 minus 3/2. ఓకే, సో మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో మళ్ళీ ఒక దగ్గర 4 ఉంది, ఒక దగ్గర 2 ఉంది. కాబట్టి మళ్ళీ ఎల్సిఎం చేస్తే 4, 2 ఇప్పుడే చేసాం కదా. ఎల్సిఎం ఎంత వస్తుంది, 2, 4 2 1s 2 2s 4 అగైన్ 2 1s 2 అంటే 4 వస్తుంది. ఓకే, సో ఎల్సిఎం అనేది 4 వస్తుంది. కాబట్టి సో 4 రావాలంటే ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఫ్రాక్షన్ 3/4 ఇంటూ 4 రావాలంటే 1/1 మైనస్ 3/2 అలానే రాసి 4 రావాలంటే 2/2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ 3 into 1 అంటే 3/4 మైనస్ 3 into 2 అంటే 6/4 దట్ ఈక్వల్ 3/4 మైనస్ 6/4 ఉంది. సో డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఎల్సిఎం 4 అవుతుంది. సో ఇప్పుడు రెండింటిని కూడా యాస్టిస్ రాసేద్దాం. 3 - 6. సో 3 - 6 అంటే ఎంత అవుతుంది, -3 అవుతుంది. సో -3/4. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కనుక్కుందాం ఇప్పుడు. సో ఆర్హెచ్ఎస్ ఏంటి, 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని కనుక్కుందాము. 5/4 ప్లస్ -1/2 యాస్టిస్ రాద్దాము. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3/2. ఓకే, సో దట్ ఈక్వల్ 5/4 యాస్టిస్ రాద్దాం. ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సో డైరెక్ట్ ఎల్సిఎం 2 అవుతుంది. సో నెక్స్ట్ ఈ రెండింటిని యాస్టిస్ రాద్దాం. -1 -3. ఓకేనా, సో నెక్స్ట్ 5/4 ప్లస్ -1 -3 అంటే -4/2 -4/2. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇంతకుముందే చేసాం. 2, 4 ఎల్సిఎం ఎంత, 4 కదా. అంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 5/4ని 4 రావాలంటే 1 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా, మైనస్ రాస్తున్నా. 4/2 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, మనకి 4 రావాలంటే 2/2తో చేయాలి. ఓకే, సో దట్ ఈక్వల్ 5 into 1 అంటే 5/4 మైనస్ 4 into 2 అంటే 8/4. ఓకే, సో దట్ ఈక్వల్ ఇక్కడ 4 ఉంది కాబట్టి డైరెక్ట్ 4 వేస్తున్నా కింద. సో నెక్స్ట్ 5 - 8 ఈక్వల్ టు -3/4. ఓకే, సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి సో ఇందులో ఉన్న ప్రాపర్టీ ఏంటి, a + b + c = a + b + c అని ఉంది. అంటే ఇదేం ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఓకే, సో అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఈజ్ యూజ్డ్. ఓకేనా, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ 3/5 + 7/3 + -2/5 + -2/3 అన్నాడు. సో దీని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఒకసారి రాద్దాము. 3/5 + 7/3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2/5. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -2/3. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 2/5 ఉంది కదా. సో రెండు ఒక దగ్గర రాద్దాము. 7/3 2/3 ఒక దగ్గర రాద్దాం. ఓకే, 3/5 - 2/5 ప్లస్ 7/3 - 2/3. ఓకే, సో అంటే మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి డినామినేటర్ సేమ్ ఉంటే అందుకని ఒక దగ్గర రాసామన్నమాట. సో ఇక్కడ
3 - 2/5. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి డినామినేటర్ డైరెక్ట్ 5 వస్తుంది. సో 3 - 2 యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము. ప్లస్ ఇక్కడ కూడా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎల్సిఎం 3 వస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. 7 - 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 2 అంటే ఎంత 1/5 ప్లస్ 7 - 2 అంటే ఎంత అవుతుంది 5/3. ఓకే, సో ఇప్పుడు 1/5 ప్లస్ 5/3 ఉంది కదా. సో దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తాం, ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. సో 5, 3. సో 5, 3 ఎల్సిఎం ఎంత అవుతుంది 5, 3 ఎల్సిఎం 15. సో 5, 3 ఎల్సిఎం ఏమైనా రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రోడక్టే మనం ఎల్సిఎంగా తీసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ 5 × 3 అంటే 15 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 15 అవుతుంది. సో 15 రావాలంటే 1/5 ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది 3తో కదా. సో 3/3 ప్లస్ 5/3 అలానే రాసి 3ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది 5తో 5/5 దట్ ఈక్వల్ 1 × 3 అంటే 3/15 ప్లస్ 5 × 5 అంటే 25/15 ఈజ్ ఈక్వల్ టు 15 యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము. 15 రాసి 3 + 25 ఈజ్ ఈక్వల్ టు 25 + 3 అంటే ఎంత 28/15. దీని ఆన్సర్ వచ్చేసి ఎంత 28/15. ఓకే, దీంతో 7th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.